హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే 3 రకాల పూజలు ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. ఒకటేంటంటే మాకు నోములు ఉన్నాయని చెప్పాను కదండి. కార్తీక నోములు అదొకటి, ఇంకోటేమో కార్తీక ఏకాదశి, ఇంకోటేమో త్రిమూర్తుల వారి పూజ. ఈ మూడు రకాల వీడియోలు పోస్ట్ చేశానండి. నోములేమో నేను వీడియో తీయలేకపోయానండి, కొంచెమే తీశాను. పూజ కోసం చామంతి పూలు, బంతి పూలు తీసుకొచ్చారండి. ఇలాగ బంతి పూలు ఉన్నాయి కదా అని చెప్పి మా ఇంట్లో ఉన్న మొల్ల పువ్వులతోటి, మామిడాకులతోటి, బంతి పూలతోటి కలిపి మాల గుచ్చానండి. కార్తీక నోములు అన్ని పూజల్లాగా కాదు, కొంచెం స్పెషల్ అండి. పూజ చేసిన పువ్వులు, పత్తిళ్ళు, కొబ్బరి పెచ్చులు, అరటిపళ్ళ తొక్కలు ఇవేవి కూడా ఎక్కడా పాడేయకూడదండి. ఒక కవర్లో పెట్టి నీటిలో కలిపేయాలి. ఇలా మాల గుచ్చి దేవుడి మందిరానికి వేశానండి. నోములంటే చిన్నపిల్లలు తప్ప ఇంట్లో చేయగలిగిన వాళ్ళందరూ పొద్దుటి నుంచి ఏవి తినకుండా సాయంకాలం భోజనం చేస్తారండి. లోపల గుమ్మాలన్నింటికి మామిడాకులు గుచ్చానండి. బయట వీధిలో నాకు అందట్లేదని మా హస్బెండ్ని గుచ్చమంటే మా హస్బెండ్ గుచ్చారండి. నేను నోముల వీడియో సరిగ్గా తీద్దామంటే టైం కుదరలేదండి, అందుకే తీయలేకపోయాను. ఇది మరుసటి రోజు తెల్లవారుజామున కార్తీక ఏకాదశి పూజ అండి. ఈ ఏకాదశి పూజకి కొంచెం కన్ఫ్యూజ్ పడ్డారండి. కొంచెం మంది 12వ తారీఖని, కొంచెం మంది 11వ తారీఖని అనుకున్నారు. కానీ బ్రాహ్మలు 12వ తారీఖే చేసుకోమన్నారండి. 12వ తారీఖు మంగళవారం 12:30 వరకు ఉందటండి. అంతకు ముందు రోజే మాకు నోములు అయ్యాయి కదండి. పున్నానికి ముందు వచ్చే సోమవారం చేసుకుంటామండి. చాలామంది అయితే ఈ నోములు కార్తీక పున్నం రోజున చూసి చేసుకుంటారండి. తెల్లవారుజామున 3:30కి లేచి గుమ్మాలు అవి తుడుచుకొని స్నానం చేసి పూజ మొదలు పెట్టామండి. ముందు వినాయకుడు పూజ చేసి తర్వాత కార్తీక దామోదరుని పూజించుకోవాలండి. ప్రతి సంవత్సరం కార్తీక ఏకాదశి, ద్వాదశి ఈ పూజలు చేసుకుంటామండి. ఒకవేళ ఎప్పుడైనా కుదరకపోతే పున్నం తర్వాత వచ్చే ఏకాదశి, ద్వాదశి ఉంటుంది కదండి, అప్పుడైనా చేసుకోవచ్చు. తెల్లవారుజామునే ఇలా లేచి పూజలు అవి చేసుకుంటే మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుందండి. అరటిటొప్పల్లో ఒత్తులు వేసి వెలిగించి పూజ అంతా అయిన తర్వాత బకెట్లో కానీ ఇలా వెడల్పైన పళ్ళులో కానీ నీళ్లు పోసుకొని అందులో వదిలిపెట్టాలండి. ముందు రోజు ఉపవాసాలు కాబట్టి లెగ్గలమో లేదో అనుకున్నామండి. కాకపోతే ముందు రోజు కొన్ని సర్ది పెట్టుకున్న వాళ్ళని ఇంకా లేచి చేసుకున్నామండి. దీపాలు వెలిగించాక అగరబత్తులు వెలిగించి ధూపం చూపించి తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చి నీటిలో వదిలిపెట్టేయాలండి. ఈ ఏకాదశి పూజకి భోజనం చేయరండి. ఉప్పు కారం కూడా తినకుండా ఉప్మాను ఒక ప్రసాదం ఉంటుంది కదండి, అది వండుకుని తినాలి. మర్నాడు ఉదయం గుడికెళ్ళి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇచ్చి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేతితో పోపు పెట్టుకున్న భోజనం చెయ్యాలి. మేము కూడా అలాగే చేసామండి. 2 సార్లు మాత్రం టీ తాగాం. టీ తాగి మధ్యాహ్నం ఉప్మా రవ్వతో చేసిన ప్రసాదం చేసుకు తిన్నామండి. ఫ్రూట్స్ ఏమైనా తినచ్చు. సాయంకాలం నైట్ కూడా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తినచ్చు. ఇలా మార్నింగ్ ఏకాదశి పూజ కంప్లీట్ అయిందండి. నీటిలో వదిలిన దీపాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి చూడండి. పూజ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక పక్కన రైస్ వండుతూ ఇంకో పక్కన ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ధ్రువంతికి, జాస్వితకి, మా హస్బెండ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు కర్రీ వండలేదండి. కర్రీకి బదులుగా రైస్ వండుతున్నాను కదా, ఆ రైస్తో వామ్ రైస్ చేద్దాం అనుకుంటున్నానండి. వామ్ రైస్కి వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా వాము ఇవి వేసుకుంటే సరిపోతుందండి. పోపులన్నీ వేసుకుని వేగిన తర్వాత ఉడికిపోయిన రైస్ని కూడా వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి.
పోపు అంతా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏకాదశి అయిపోయింది కదండి. ఈ ఒత్తులు మర్నాడు ద్వాదశి వస్తుంది కదా, దానికి చేస్తున్నానండి. దేవుడికి ఒత్తులు ఇంట్లోనే చేసేవాళ్ళమండి. లాస్ట్ ఇయర్ నుంచి జాస్విత వల్ల కుదరట్లేదండి అసలు. కొన్న పత్తిలో డస్ట్ ఎక్కువగా ఉంటుందండి. అందులో గింజలు తీసేటప్పుడు ఆ డస్ట్ అంతా ప్లేట్లో పడిపోతుంది. అప్పుడు అది క్లీన్ చేసుకుని ఒత్తులు చేసుకుంటారండి. మామూలు కుందొత్తులు అయితే బయటే కొనుక్కుంటాం. కాకపోతే కుందొత్తులు అయ్యి సరిగ్గా ఎక్కువసేపు వెలగవు కదా అని చెప్పి 5 ఒత్తుల్ని కలిపి చేస్తే ఎక్కువసేపు వెలుగుతాయి కదా అని చెప్పి ఇలా చేస్తున్నానండి. ఇదిగోండి 5 కుందు ఒత్తులు తీసుకుని మనం పించుకున్న దూది ఉంటుంది కదా, దాన్ని 5 ఒత్తుల్ని కలిపి ఇలా రౌండ్గా పువ్వులా చేసుకోవాలండి. ఇలా అయితే ఒత్తు పెద్దదిగా ఉంటుంది. పూజ అంతా అయ్యేంత వరకు వెలుగుతూనే ఉంటాయండి. ఇలా మొత్తం అన్ని ఒత్తులు చేసేసాను. సాయంకాలం ఆంటీ వచ్చి త్రిమూర్తుల వారి పూజ చూద్దువుగాని రమ్మన్నారు. పనంతా అయిపోయిన తర్వాత నేను ఆంటీ వాళ్ళ ఇంటికి త్రిమూర్తుల వారి పూజ చూడడానికి వెళ్ళానండి. త్రిమూర్తుల వారి పూజ ఆంటీ గారు ప్రతి సంవత్సరం చేసుకుంటారు. అంతకుముందు ఈ త్రిమూర్తుల వారి పూజ అంటే ఏంటో నాకు అసలు తెలియదండి. ఆంటీ గారు చేయడం మొదలుపెట్టాకనే తెలిసింది. కానీ ఈ పూజ చాలా బాగుంటుందండి. ఇది కూడా చాలా ప్రత్యేకమైన పూజ. విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మదేవుడికి 3 కలశాలు ఏర్పరచాలండి. 3 కలశాలకి 3 కొబ్బరికాయలు పెట్టాలి. మట్టితో 3 ప్రమిదలు చేసి దీపారాధన చేయాలి. పొగ వేయడానికి కూడా ఇంకో 3 ప్రమిదలు చేయాలి. ఈ త్రిమూర్తుల వారికి తమలపాకు, పావు చెక్క, ఇంకో ధూపం ఉంటుందండి. దాంతోనే పూజ చేయాలి. ఆ 3 ఇంపార్టెంట్. మిగిలిన ఇంక ఎన్నున్నా వాటితోనే చేస్తారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు 3 మేళాలు, 5 మేళాలు లేదా 7 వాళ్ళకి నచ్చినట్లుగా చేస్తారండి. ఆంటీ అయితే 3 మేళాలు ఇచ్చుకున్నారు. ప్రతి సంవత్సరం 3 మేళాలే చేస్తారండి. కథ చదవడం అయిపోయిన తర్వాత ధూపం వెలిగిస్తారండి. ధూపం వెలిగించిన తర్వాత కలశం మీద ఉన్న 3 కొబ్బరికాయలని కొట్టేసుకుని త్రిమూర్తుల వారికి ప్రసాదం నివేదించి హారతి ఇస్తారండి. ఈ కొట్టిన కొబ్బరికాయ ముక్కలు తమలపాకులే త్రిమూర్తుల వారి ప్రసాదంగా పంచుతారండి. అంతేనండి ఇవాల్టి వ్లాగ్. మీకు కార్తీక ఏకాదశి త్రిమూర్తుల వారి పూజ నచ్చుతుందని అనుకుంటున్నా. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు క్షీరాబ్ది ద్వాదశి పూజ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ అండి.